హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే అలా వాకింగ్ వెళ్ళానమాట. చూడొచ్చు, చెరువు అయితే చాలా వరకు నిండుతూ ఉంది. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇప్పుడు అలా కాస్త గ్యాప్ ఇచ్చిందన్నమాట. ఈ చెరువుకైతే నీళ్ళైతే చాలా వరకు చేరుకున్నాయి. చూడొచ్చు, ఇంకా కొంచెం గ్యాప్ ఉంది అంతే. తర్వాత మరవ అనేది వెళ్ళడం జరుగుతుంది. చెరువు నిండి తర్వాత మరవ అంటాం మేము. మీరేమంటారో తెలియదు, కామెంట్ చేయండి. దగ్గర 110 ఎకరాల చెరువు అన్నమాట. ఇది చాలా పెద్ద చెరువు. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఫుల్ వీడియో అయితే చేస్తాను, చూడండి. ఇప్పుడు ఏదో ఒక 6-7 మినిట్స్లో వీడియో అయితే ఫినిష్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే రావడం జరిగింది నేను. చూడొచ్చు, ఎంతో సంతోషం అనిపించింది. పచ్చని ప్రకృతితో అలా వెళ్తూ ఉంటే చాలా మనసుకు సంతోషం అనేది కలిగింది. చుట్టుపక్కల పంట చేన్లు కూడా ఉన్నాయి. చెరువు కింద చేన్లు, వరి తోటలు అనేవి చేస్తారు. చాలా సంతోషం వేసిందన్నమాట. చుట్టుపక్కల పచ్చని చేలు చూస్తూ ఉంటే ఎంతో మనసుకు సంతోషంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. సరదాగా మీరు కూడా ఇలాంటి క్షణాలు గడిపి ఉంటారని. చెరువు నుండి మరవ వెళ్ళడం కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్గా ఉంటుంది. మరికొంతమందికి మీరు లైక్ ఇవ్వడం వల్ల రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మన షార్ట్ వీడియోస్లో సాంగ్స్ అనేవి కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చూడొచ్చు, వర్షం పడుతూ ఇలా అయిపోయింది రోడ్లన్నీ. ఇది మట్టి రోడ్డు, కింద అయితే తార్ రోడ్ అనమాట. అలానే వెళ్ళాను. చూడొచ్చు, ఇప్పుడు వర్షం కాస్త తగ్గింది, అందుకనే వెళ్ళానన్నమాట. మార్నింగ్ ఇప్పుడు ఒక 7:30 ఉంటుంది. నీళ్ళైతే ఇంకా వస్తూనే ఉన్నాయి. వర్షం వేర పడుతూనే ఉంది, నిలకడ లేకుండా పడుతుందన్నమాట. చాలా పెద్ద చెరువు ఇది. చూడొచ్చు, ఎంతో చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడడానికి. చూడండి, అలా చూస్తూనే కొంతసేపు అయితే ఒక 45 మినిట్స్ అయితే నేను అక్కడే ఉన్నాను. తర్వాత అయితే రిటర్న్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే చూడొచ్చు, పెద్ద చెరువు కట్ట అన్నమాట. ఇది 2 కట్టలు ఉన్నాయన్నమాట. కట్ట తగ్గిపోకుండా చాలా ఆ కాలంలోనే 100 సంవత్సరాలకు ముందే చాలా అద్భుతంగా కట్టారు. పెద్ద పెద్ద బండరాళ్ళతో ఎంతో అద్భుతంగా కట్ట అనేది నిర్మాణం చేయడం అయితే జరిగింది. మన పూర్వీకులు ఉండొచ్చు. ఈ చెరువు నిండిన తర్వాత కూడా ఒక వీడియో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఈ చెరువు నిండి ఒక 2 ఇయర్స్ అయిండొచ్చు. ఇప్పుడు మళ్ళీ నిండుతుంది. దగ్గర చాలా కాలం అయితే నిండలేదు. ఎందుకైతే పెద్ద చెరువు అన్నమాట. ఇది 110 ఎకరాలు అంటే చిన్నది కాదు కదా. నాకు తెలియదు, పెద్దవాళ్ళు చెప్పారన్నమాట.
ఇంత విస్తీర్ణం ఉంది అని. చిన్నప్పుడు వెళ్ళి ఆడుకునే వాళ్ళము, ఎంతో సరదాగా గడిపేవాళ్ళము. ఈ చెరువులోనే క్రికెట్ ఆడేవాళ్ళము. చూడొచ్చు, తెలిసిన ఆయన కనబడ్డాడు, మాట్లాడించాడు. అతను వెళ్ళి వస్తున్నాడనమాట మరవ వెళ్ళే దగ్గరకు. ఎలా ఉంది ఏంటి, ఇంకా పోలేదా అని అడిగాను. ఆయన చెప్పాడు ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, అది ఫిల్ అయిన తర్వాత అయితే మరవ అనేది వెళుతుంది అన్నాడు. ఓకే ఓకే బాయ్ చెప్పేసి నేను బయలుదేరాను. చూడడానికైతే చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వారందరికీ నా కృతజ్ఞతలు. చూడొచ్చు, చెరువు అంటే మన ఊర్లలో కూడా మనం చూస్తూ ఉంటాము, కానీ పెద్ద చెరువుని చూడడం అనేది ఒక అద్భుతమైన విషయం. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.